జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు సర్పంచ్ ని కలిసిన ముస్లిం మైనారిటీ పెద్దలు. డాక్టర్ గారి తోటలోని మర్కజ్ మసీదుకు పోవు దారి శిథిలావస్థకు చేరుకుందని, ఈ దారి వెంటనే నమాజ్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దారి మూసుకుపోవడం వల్ల అక్కడ పాములు, కీటకాలు మసీదులోకి వస్తున్నాయని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సర్పంచ్ ని కోరారు. సానుకూలంగా స్పందించారు మూలగుంటపాడు సర్పంచ్ డాక్టర్ శివరామిరెడ్డి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముస్లిం పెద్దలు ఎస్కే నియాజ్, ఎస్కే రఫీ, ఆఫీస్ సబ్ ఎస్కే ఖలీల్ మరియు ముస్లిం నాయకులు కూడా పాల్గొన్నారు. ఎటువంటి పొలిటికల్ లేదు, రాజకీయం లేదు సార్. ఇది ఏంటంటే మన నమాజ్ చేసుకోవడానికి కొద్దిగా వీలుగా మీరు కొద్దిగా సహకరించాలంటే, ఎందుకంటే రాత్రి పూట 2 నమాజులు చేస్తాం. ఖచ్చితంగా చేస్తాను నేను. ప్రోగ్రామ్ ఇక్కడ డబ్బులు లేవు. మినిస్టర్ గారు ఎందుకు చెప్తున్నారు అనేది ఎందుకు ఏం లేదు, డబ్బులు లేవు, నష్టపోతాను. 2 పనులు వచ్చినాయి, మిగతా చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడ జరగలేదు, కాలువలు చేస్తున్నారు కదా సార్, మొత్తం అంతా మనం బయట చేస్తున్నారు. చాలా చోట చూశాను సార్. చేశారు, చేశారు. అంటే ఇంకో 20 lakhs ఆయన ఇచ్చాడు ఈ మధ్య. 20 lakhs చేయడానికి 2 పనులకి ఆయనే ఫిక్స్ చేసి దానికి 20 lakhs శాంక్షన్ చేసాడు. అక్కడ కూడా వస్తుంది, వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. అదేంటంటే మన కాలనీలో 2 రోడ్లు, వాటికి సంబంధించినటువంటి రైళ్లు ఆయన శాంక్షన్ చేశాడు మన పంచాయతీలో. అట్లాగే అక్కడికి కూడా అట్లాగే ఇప్పించి తెలుగుదేశం జరుగుతుంది. పంచాయతీలన్నీ కూడా బాగా వైఎస్ఆర్సీపీలో ఉండేది. అందరికీ ఏ పని చేయొద్దని అందరికీ ఒక్కడికి మాత్రం అది ఒకటి చెప్తే వాళ్ళు ఒక్కటి మాట వింటున్నాడు, ఎవరు మాట వింటున్నారు. డిసెంబర్ 15 జీవో కూడా ఇచ్చారు. సర్పంచ్ లెవెల్ ఇంకేం వర్క్ నాన్నగారు చెప్తే అతను కాదంటున్నాను. వేరే వాళ్ళు ఎంత వింటారు, దేవుని కూడా సాగినట్టు ఈయనేం చెప్పాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.